తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమానే ఇంత భారీగా తీయడం గురించి చెబుతూ ఇది నాకు దర్శకుడిగా తొలి చిత్రమే అయినా కథ మీద నాకు నమ్మకం ఉంది. కళ్యాణ్ రామ్ గారు, హరి గారు కూడా దాన్ని నమ్మారు. బింబిసార వంటి గొప్ప సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. నాకు టీమ్గా బాగా సపోర్ట్ చేసింది కెమెరామెన్ చోటాకి నాయుడు గారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, ఫైట్ మాస్టర్, ఇలా అందరి సపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు ఈ దేశాన్ని పరిపాలించాడు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓ రకంగా చెప్పాలంటే నేను ప్రతిరోజు టైం ట్రావెల్ చేసినట్లు అనిపించేది. బింబిసారుడికి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని మేమే క్రియేట్ చేశాం. మన దేశాన్ని పాలించిన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఈ పేరు కూడా స్ట్రైకింగ్ గా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథ అని చెప్పారు. బింబిసార్ గారు అంటే ఆయన రాజు గురించి కొన్ని మనకి చరిత్రలో కొన్ని సేస్ ఉన్నాయి. సో దాన్ని ఏమైనా తీసుకున్నారా మీరు కథ? దానికి దీనికి ఏమైనా కంపేర్ చేసుకోవచ్చు? బింబిసారుడు చరిత్రకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అసలు. మేము కథ అనుకున్న తర్వాత, కథ అయిపోయిన తర్వాత దీనికి ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక రాజుకు పేరు పెట్టాలి అనుకున్నప్పుడు మేము కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం. మనకు చాలా చాలా గొప్ప గొప్ప రాజులు ఉన్నారు మనకి. సో వాళ్ళ పేర్లను లిస్ట్ అవుట్ తీసినప్పుడు నాకు ఎందుకు తక్కువ బింబిసారుడు అనే పేరు చూడగా నాకు స్ట్రైక్ అయింది. భలే ఉందా బాగా ఇది అనిపించింది. చాలా పేర్లు చదువుతున్నప్పుడు కొన్ని మన వాళ్ళు వాడారు, కొన్ని వాడలేదు, వాడుకలో లేవు. చాలామంది కొన్ని చరిత్రలో ఉన్న పేరు కూడా తెలియదు. సో ఆ హిస్టరీ రీసెర్చ్ చేసే ప్రాసెస్లో నా బింబిసారుడు అనే పదం స్ట్రాంగ్గా పుట్టింది అనమాట. నేను భలే ఉంది పేరు, వైబ్రేషన్ అని చెప్పి నేను ఎవరు వాడలేదు కదా అని చెప్పి నేను మా ప్రొడ్యూసర్కి చెప్పాను. ఆయనకి బాగుంది, మీరు హీరోకి చెప్పాను. ఆయన కూడా బాగుంది. అక్కడ నుంచి మా కథలో రాజు బింబిసారుడిని పేరు పెట్టి ఆ ట్రావెల్ స్టార్ట్ చేసాం. అదే టైటిల్.